హాయ్ బ్రదర్. హాయ్. పుష్ప టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా పుష్ప కంటే పుష్ప 2 నిజంగా షేక్ అనిపించేసింది. ఒక్కొక్క సీన్ కానీ ఆయన ఇలా పెట్టి బొట్టిలా పెడుతుంటే ఆ నిజం వెనకమాల వచ్చే సౌండ్ కానీ ఆ ఫైట్ కానీ చాలా అంటే చాలా. ఆ ఒక్క సీన్కి సినిమా వేరే లెవెల్ భయ్యా. చెప్తున్నా కదా, సినిమా మొత్తం చూడక్కర్లా. అన్నం ఉడకాలంటే మనం దాంట్లో మొత్తం అన్ని మెతుకులు చూడక్కర్లా, ఒక మెతుకు పట్టుకొని సరిపోద్ది. అట్లాగే ఈ పుష్ప 2లో కూడా ఆ ఒక్క సీన్ చూస్తే సినిమా మొత్తం కూడా వేరే లెవెల్లో హిట్ అయిపోద్దని అయితే మనం చెప్పుకోవచ్చు. పుష్ప 1 రికార్డులో బ్రేక్ చేసిద్దా? అసలు పుష్ప 1 ఇంకెవరికి గుర్తుండదు భయ్య. పుష్ప 2నే మాట్లాడుకుంటారు ఇక. ఎందుకంటే ఐజ్రా గెటప్లో ఆ బుట్టలు అవి చూపించటం, ఇలా అని ఇలా పెట్టి ఇలా కొట్టడం అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ గారు ఈ రకంగా ఇలాంటి ఈ కొత్త లుక్లో జనాలకి నిజంగా వేరే లెవెల్లో కనపడుతున్నారు, మామూలుగా కాదు. అది ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయట కొంగు దోసుకునేది సీన్ ఉందంట, ఎలా ఉంది అది వేరే లెవెల్ అన్న. అసలు నిజంగా మనం చెప్పడం కంటే చూడాలి, వాళ్ళు వెళ్ళి అది చూస్తేనే అర్థమైద్ది. ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే వేరే లెవెల్ ఉన్నాయి అసలు. అది అంటే క్యారెక్టరైజేషన్ పరంగా చీర కట్టుకున్నారా, లేకుంటే దాంట్లో హిజ్రా టైప్ ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే అక్కడ ఫైటింగ్కి సంబంధించి అక్కడ అమ్మవారి శివుడు ఇవన్నీ మనం చూస్తాం జరిగింది. అక్కడ వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు కలిసిపోయి ఇలా చేయటం అయితే అనుకుంటున్నాను నేను. అది ఓకే. శ్రీవల్లి క్యారెక్టరైజేషన్ దీంట్లో చనిపోతారు శ్రీవల్లి అని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు నిజం? అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది ఇంకా సినిమా వస్తే కానీ తెలియదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అబ్బో చాలా బాగుంది. కరెక్ట్గా మనకు అల్లు అర్జున్ గారికి ఎలా కావాలో అలా కొట్టారు. కరెక్ట్గా ఎక్కడా కూడా తగ్గల. అంటే ఆల్రెడీ ఇంతకుముందు అల్లు అర్జున్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా సినిమాలు వచ్చినాయి. అవును, వాటినన్నింటినీ బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ బీట్ చేసేసింది, ఆ ఒక్క మూమెంట్లోనే బీట్ చేసింది. అసలు ఆ సౌండ్ ఆయన నడిచేటప్పుడే కానీ తిరిగేటప్పుడు కానీ వెనకమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అసలు. ఓకే. అది సుకుమార్ గారు రైటింగ్ డైరెక్షన్ ఎలా అనిపించాయి? అంటే ఆయనది కనపడుతుంది భయ్య, ఆయన చేసినట్టు కంపల్సరీ కనపడుతుంది. ఎందుకంటే పుష్ప 2 గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, ఇంకా పుష్ప గురించి మాట్లాడుకోరు. అది అంటే అల్లు అర్జున్ గారిని అంటే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫాదర్ ఫైజల్ గారు డ్రెస్ మీదనే ఉంటారంట కదా, అంటే అండర్వేర్కి సంబంధించిన డ్రెస్ మీదనే ఉంటారంట కదా, నిజమేనా? సినిమా మొత్తం అంటే ఉంటారు అంటే క్యారెక్టర్ బట్టి ఆయన చేసుకున్నారు అది. సో జనాలకి ఏది కావాలో అది ఆయన చూపించడం ఆయనకి కావాలి కాబట్టి సో అట్లా. సో ఇది ఆగస్టు 15కి వస్తుంది. అవును, అన్ని రికార్డులు చెక్ చేసే అవకాశం, మొత్తం అన్ని మిక్సీలు వేసి పక్కన పడేస్తుంది అంతే. చెప్తున్నా కదా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇంకా పండగ చేసుకుంటామే, కటౌట్లు రెడీ చేసుకోండి అది. ఓకే. ఫైనల్గా అల్లు అర్జున్ గారికి దీని తర్వాత మళ్ళీ వేరే సినిమా ఏముందంటుంది? ఇంకా ఏ సినిమా అంటే ఏ సినిమా అయినా సరే జనాలకు నచ్చే కథ అయితే ఆయన తీసుకుంటున్నారు, మంచిగా కొత్తగా తీసుకుంటున్నారు. ఏదో సినిమా తీసుకున్నాంలే చేసామని కాకుండా ఆయన ఏ సినిమా చేసినా సరే పక్కగా ఆలోచించి ఫ్యాన్స్కి ఏం కావాలి, నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు కొత్తదనం అన్నట్టుగానే ఆయన చేసుకోవడం జరుగుతుంది. అదే ఆలోచనలో ఉంటాడు ఆయన. అది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.